హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం ఒక వెహికల్ అనేది సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగిందనమాట. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 2 లక్షల కన్నా తక్కువ ప్రైస్కి అయితే ఉంది. మీలో ఎవరైనా సరే 1 లక్ష నుంచి 2 లక్షల మధ్యలో వెహికల్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. మిస్ కాకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడం వల్ల వెహికల్ యొక్క ప్రైజు, లొకేషను, డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట. మీలో ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళు సెకండ్ హ్యాండ్లో తక్కువ ప్రైజ్లో అనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అలాగే మన ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. మీలో చాలా మంది వెహికల్స్ కొనాలని అయితే చూస్తున్నారు. అలాగే చాలా మంది కూడా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కావాలని అయితే చూస్తున్నారు. కాబట్టి మన ఛానల్లో ప్రతి ఒక్క లొకేషన్ నుంచి కూడా వెహికల్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు మిస్ కాకుండా చూడండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేది వస్తుంటాయి అనమాట. అలాగే మీ దగ్గర ఉన్న వెహికల్స్ ఏదైనా అమ్మాలి అనుకుంటే నాకైతే వాట్సాప్ చేయండి. ఇక్కడ నా నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే మీ యొక్క వెహికల్ కూడా మన ఛానల్లో యూట్యూబ్లో ఈ విధంగా వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చి వెహికల్ అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వెహికల్ చూసుకుంటే మనకి స్వరాజ్ 735 FE బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సెకండ్ హ్యాండ్లో ఈ యొక్క వెహికల్ అయితే సేల్ అయితే చేస్తున్నారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి 2011లో అయితే తీసుకోవడం జరిగిందన్నమాట. 2011 సంవత్సరం వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు అయితే అవుతుంది. 13 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. 13 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ అవుతుందన్నమాట. అలాగే వెహికల్ యొక్క బ్రేకులు చూసుకుంటే ఇది ఆయిల్ బ్రేకులతో వస్తుందని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. వెహికల్ యొక్క బ్రేకులు వచ్చేసి ఆయిల్ బ్రేకులతో అయితే వస్తుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ యొక్క టైర్లు చూసుకుంటే 4 రీబటన్ టైర్స్ అనమాట. 4 టైర్స్ రీబటన్ టైర్స్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే అది కూడా కొత్తవి అనమాట. రీబటన్ టైర్స్లో కొత్తవి అని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. టైర్స్ కూడా సీల్ టైర్స్, రీబటన్ టైర్స్ అనమాట. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వెహికల్ పరంగా చూసుకుంటే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్ అన్ని టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. మరి మీరు ఎవరైనా సరే ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 2 లక్షల కన్నా తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే నేను చెప్పేది ఈ యొక్క లొకేషన్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి 1,90,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 1,90,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి, చెక్ చేసుకొని నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ నుంచి ఎవరైనా వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఓనర్తో మాట్లాడి వెహికల్ దగ్గరికి వెళ్ళి చూసుకుంటే మీకు ఈ యొక్క 1,90,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే సేల్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మన యూట్యూబ్ ఛానల్ నుంచి కొంత అమౌంట్ అయితే తగ్గడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ నుంచి కూడా తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఓనర్ దగ్గరికి వెళ్ళి మరీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే మండలంలో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే మండలంలో మంగళగిరి అనే సిటీలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. అలాగే లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. గుంటూరు డిస్టిక్లో ఉన్న వాళ్ళు కానీ గుంటూరు పక్కన ఏరియాలో మండలంలో ఉన్న తెనాలి, బాపట్ల, చీరాల, చిలకలూరిపేట, అలాగే ప్రకాశం డిస్టిక్, విజయవాడ, కృష్ణా డిస్టిక్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ, అలాగే వినుకొండ, నసరాపేట ఈ యొక్క ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ యొక్క మంగళగిరి అనే మండలానికి అయితే వెళ్ళండి. మంగళగిరి సిటీలో అయితే ఉందన్నమాట. సిటీ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వానతో మాట్లాడండి. వాన నెంబర్ కూడా టైటిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పనుకునేది వెహికల్ కానీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క వెహికల్ కూడా మన ఛానల్ ఈ విధంగా ప్రకటించాలి అనుకుంటే వాట్సాప్ చేయండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది సేల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట.